సంబంధించి సరే నిన్న కోర్టులో ప్రవేశపెట్టారు. ఆయన్ని రిమాండ్‌కి ఇచ్చారు. 14 రోజులు రిమాండ్‌కి ఇచ్చారు. అయితే నిన్న కోర్టులో కొన్ని ఆరోపణలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో జడ్జి చాలా సీరియస్ అవుతూ వచ్చారు. ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, పోలీసులకు సంబంధించి కావచ్చు. ఇది ఎంత పొలిటికల్ వెండెక్టాగా జరుగుతుందో ఈ కేసులకు సంబంధించి దాని మీద పెట్టినటువంటి సెక్షన్లు చూస్తుంటే అర్థమైపోతుంది. అసలు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు దీనికి ఎలా అప్లికబుల్ అవుతుంది? ఈ కేసుని మీరు ఎందుకు మిస్‌యూజ్ చేస్తున్నారంటూ కూడా చాలా సీరియస్ అవుతూ వచ్చింది. గతంలో కూడా మేము మీకు చాలాసార్లు చెప్తూ వచ్చాము. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుని ప్రభుత్వం కావచ్చు, లేదంటే కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, న్యాయానికి సంబంధించి వాళ్ళకి ఒక రక్షణ చట్టం కింద మేము తీసుకొస్తూ వచ్చాం. కానీ దీన్ని మీరు మిస్‌యూజ్ చేస్తున్నారంటూ కూడా మాట్లాడుతూ వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే ఫస్ట్ టైం డీఎస్పీకి, ఎస్పీకి కూడా మెమో జారీ చేసింది కోర్టు. దీన్ని మీరు ఎందుకు మిస్‌యూజ్ చేశారో సమాధానం చెప్పాలని చెప్పేసి. దాంతోపాటు ఆయన రిమాండ్ రిపోర్ట్‌కి సంబంధించి ఆయన రిమాండ్ రిపోర్ట్లో కూడా కొన్ని కీలకమైనటువంటి ఆరోపణలు చేస్తూ వచ్చారు. రిమాండ్ రిపోర్ట్లో పెట్టినటువంటి అంశాలు చూసుకుంటే సాక్షి యాజమాన్యం ఉంది. ఆయన హోల్ అండ్ సోల్ సాక్షిని నడిపించేదంతా కూడా కొమ్మినేని గారే. ఇదంతా ఆర్గనైజ్డ్గా కావాలని చెప్పేసి 2-3 రోజుల క్రితం నుంచే జరుగుతూ వచ్చింది. వాళ్ళు ప్లాన్డ్గానే ప్రీ ప్లాన్డ్గానే ఒక డిబేట్ పెట్టి ఆ డిబేట్లో ఇలా మాట్లాడాలని చెప్పేసి ముందుగానే డిసైడ్ అయ్యారని చెప్పేసి ఆ రిమాండ్ రిపోర్ట్లో కూడా పొందుపరిచినటువంటి అంశాలను కూడా మనం చూస్తున్నాం. సో దీన్ని నిజంగానే ఇది రాజకీయ కక్షగా చూడాలా, లేదంటే నిజంగానే అలాంటి పరిణామాలు ఆన్ రెట్ అవుతాడు, డైరెక్టర్ కూడా కాదు. కాబట్టి సాక్షి యాజమాన్యంలో భాగం కొమ్మినేని కాదు. కొమ్మినేని జస్ట్ లైక్ అక్కడ ఎంప్లాయ్, గౌరవప్రదమైన ఎంప్లాయ్గా ఉండొచ్చు అంతే తప్ప ఆయన ఎంప్లాయ్గానే చూడాలి. ఆయన డైరెక్టర్ కాదు, ఓనర్ కాదు. కాబట్టి డిసైడ్ ఫ్యాక్టర్లో ఆయన ఉండడు. ఒక డిబేట్ మీరు 100 డిబేట్లు నిర్వహించారు. మీరు ఎవరైతే మన ఛానల్ యజమానులు ఆయన రోజు ఏం చర్చించాలి, ఏం క్వశ్చన్ అడగాలి ఇది చెప్తాడా మీకు? మీరు ఒక జర్నలిస్ట్ గా ఆడ యాంకర్ ప్లేస్ మీ విచక్షణ జ్ఞానం ప్రకారం మీరు అడుగుతారు. పాల్గొన్న నేనేం మాట్లాడతారో మీకు తెలియదు. నేను మాట్లాడేసిన తర్వాత మీరు ఆలోచిస్తారు ఏంటి మాట్లాడారు అంతే తప్ప ఎవరికి ఎట్లా తెలుస్తారు? కానీ ప్లాన్ గా ఏముంది దాంట్లో ప్లాన్ చేయడానికి? మనం కొమ్మినేని శ్రీనివాస్ గారితో నాకు గడ వ్యక్తిగత అనుబంధం ఉంది, 100 డిబేట్లు చేశాను, వ్యక్తిగతంగా గౌరవం ఉంది. అయినప్పటికీ కూడా ఆయన అసందర్భంగా అసహజంగా కృష్ణరాజు మాట్లాడిన తర్వాత మాట్లాడే సమయంలో దాన్ని కట్ చేసి ఉంటే బాగుంటుందని మనం భావించాం. ఆయన కొమ్మినేని గారిని విషయంలో సమర్థించలేదు. ఆయన తప్పు లేకపోయినా, ఆయన భాగస్వామి కాకపోయినా యాజ్ ఎ మానిటర్ గా ఇది మంచిది కాదండి, ఈ చర్చ వేరు ఆ చర్చ వేరు అని కట్ చేసి ఉంటే బాగుండేదని మనం మాట్లాడాం. అంతకు మించి ఆయనకి ఏ సంబంధం లేదు. అయినా ఆయన సీన్ లో ఉన్నాడు కాబట్టి అరెస్ట్ చేసినారు, తేల్చేయండి ఏం తప్పు జరిగిందో. కాబట్టి సాక్షి యాజమాన్యం మొత్తం కుట్ర చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? సాక్షి మేనేజ్మెంట్ ఎందుకు చేస్తుంది? కాబట్టి సాక్షి యాజమాన్యానికి అవసరం కూడా లేదు. ఏం అవసరం ఉంది? అమరావతి మహిళలని లేదా అమరావతి చుట్టూ ఉన్న ప్రజల్ని అవమానిస్తే సాక్షికి గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏవి లాభం? ఎవరైనా రాజకీయ పార్టీ స్వార్థం ఎక్కడ ఉంటుందండి? ప్రజల ఓట్లు 4 కావాలని కోరుకుంటారు. ఇట్లాంటి ఎపిసోడ్ ప్రదర్శిస్తే ప్రజల నుంచి ఓట్లు వస్తాయా, ఉన్నవి పోతాయా? నష్టమే కదా ఎంతో కొంత. కాబట్టి జగన్మోహన్ రెడ్డిగా ఏ రాజకీయ పార్టీ రాజకీయ స్వార్థం ఉంటుంది. ఇట్లాంటి వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేయడం ద్వారా రాజకీయంగా వైసీపీకి వచ్చే లాభం ఏంది? లాభం ఉంటే చేశారని నేను కూడా ఒప్పుకుంటా. లాభమే లేదు కదా, నష్టం కదా. ఇవన్నీ వివరాలు ఇచ్చుకుంటా ఉండాలి కదా. కాబట్టి కుట్ర చేసిన వారు వీళ్ళకి అవసరం అనేది కేవలం పొలిటికల్ అలిగేషన్ గానే చూడాల్సి ఉంటుంది. రెండోది ఎస్సీ ఎస్టీ యాక్ట్ చాలా దుర్వినియోగం అవుతుంది. ఎస్సీ ఎస్టీ యాక్ట్ అమాయకులైనటువంటి బడుగు బలహీన వర్గాలు ప్రధానంగా ఎస్సీ ఎస్టీల పట్ల సమాజంలో ఉన్నటువంటి అణిచివేత, దాడులకు వాళ్ళకి రక్షణ కవచంగా ఉండడం కోసం ఇది రాజకీయ రక్షణ కవచంగా మారిపోతా ఉంది. రాజకీయంగా ప్రత్యర్థుల మీద వాడు ఎందుకు ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెడతారు? వెరీ సింపుల్, 2 రోజులు రిమాండ్ లో ఉండాలంటే పెట్టాలి. ఎందుకంటే రిమాండ్ లో ఉండాలంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఉంటే 2 రోజులు ఉంటాడు. అంటే రిమాండ్ లో పెట్టడం కోసం ఆ చట్టాన్ని ఉపయోగించడం అనేది మంచిది కాదు. రెండోది ఆ డిబేట్ మొత్తం చూసినా కూడా ఒక కులాన్ని ఆపాదించి చేయలేదు, వాళ్ళు సార్వజనికంగా మాట్లాడారు, అది కూడా తప్పే. కృష్ణరాజు గారి వ్యాఖ్యల్లో కూడా కులం లేదు. ఆ ప్రాంతంలో ఇట్లా ఉంది అని చెప్పినాడు, అది కూడా అసందర్భం, మనం ఖండిస్తాం. ఆ సందర్భం అసహజం. రాజధాని దేవతల రాజధాని అని చంద్రబాబు గారు అంటే ఈ చర్చ తీసుకురావాల్సింది అనవసరం లేదు. ఆడ వరకు వాళ్ళు చేసిన తప్పే. ఒక సామూహికంగా ఒక అవమానించే పద్ధతిలో ఆ ఇంటర్ప్రిటేషన్ ఉంది కాబట్టి దాన్ని మనం తప్పుపడుతున్నాం. సామూహిక సమస్యగా దాన్ని చూడాలి కానీ కులాల సమస్య ఎందుకు వచ్చింది? ఆడ ఎస్సీలు ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకు ఎస్సీలను అవమానించారని కేసు పెట్టారు. మరి ఆడ రెడ్లు ఉంటారు, నాయుళ్ళు ఉంటారు, వాళ్ళకి అవమానం కదా, మరి వాళ్ళు ఎందుకు కేసు పెట్టలేదు? అంటే పాయింట్ ఏంటంటే ఈ కేసు పెడితే కొన్ని రోజులు లోపల ఉంటారు. ఇది సరిది కాదు కదా. మీరు కేసుగా చూడండి. ఒక అసహజంగా చేసిన దాన్ని అసహజంగా చేసి చట్టాలు పెట్టండి, దానికి శిక్షించండి, అరెస్ట్ చేయండి. ఏ మేరకు ఆ చట్టం ఉపయోగిస్తే ఆ చట్టాన్ని ఉపయోగించండి. కొమ్మినేని గారు ఉపయోగించండి. ఇంట్లో మేనేజ్మెంట్ ఉందని తేలితే మేనేజ్మెంట్ పైన చర్య తీసుకోండి. ఇవేమీ లేకుండా నేరుగా తీసుకెళ్లి భారతి గారికి కొమ్మినేని గారి పైన ఎవరు ఉంటారు సార్?
కొమ్మినేని పైన ఇన్పుట్ ఎడిటర్ ఉంటాడు, అవును. తర్వాత దాంతో దాన్ని ఎడిటర్ ఇన్ఛార్జ్ అంటారు, ఉంటాడు, ఎడిటర్ అని అసోసియేట్ ఎడిటర్లు ఉంటారు, చీఫ్ ఎడిటర్ ఉంటారు, ఉంటాడు, చాలా అసలు మంది ఉంటారు. వీళ్ళందరూ వదిలేసినారు. నేరుగా భారతి గారి దగ్గరికి వెళ్తారు. ఉమ్. అంటే వీళ్ళందరూ ఇంతమంది ఉన్నారు కదా, వీళ్ళందరూ కదా బాధ్యత తీసుకోవాలి. వీళ్ళందరూ సంబంధం లేదంటే నేరుగా భారతి గారు, మళ్ళీ డైరెక్ట్ గా జగన్ గారు, డైరెక్ట్ గా వైసీపీ. అంటే ఇది పొలిటికల్ మోటివ్ తప్ప ఎక్కడుంది? కాబట్టి కొమ్మినేని గారి కేసు విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం చట్టబద్ధంగా ఆయన మీద అనుమానం ఉంటే చర్య తీసుకోండి, అంతే తప్ప కొన్ని రోజులు పెడదాం లోపల అని చెప్పి ఆడో కేసు పెట్టడం, రాష్ట్రం అంతా కేసులు పెట్టేసి 4-5 చోట్ల తిప్పుదాం అనుకుంటే ఈ వయసులో ఆయన కొంత ఇబ్బంది పడతాడు శారీరకంగా, మానసికంగా. కానీ ఇట్లాంటి చర్యలు అనేది ప్రభుత్వానికి